నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్ ఫైన్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతగా ప్రాధాన్యత ఇవ్వాలి అని అడుగుతున్నారు. మనకి స్కిల్ అండ్ నాలెడ్జ్ అని రెండు విషయాలమ్మా. థియరీగా ఉండేదంతా నాలెడ్జ్, ప్రాక్టికల్గా పనికి వచ్చేసి చేసేది స్కిల్. మనకు ఒక అకాడమీ ఉంది, టాస్క్ అని. ఎనీ ఐడియా? తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని మనకి ఆ జేఎన్టీయూ క్యాంపస్ ఇక్కడ ఉంది కదా, మాసప్ ట్యాంక్ దగ్గర. ఇట్స్ అన్ అకాడమీ. వాళ్ళు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. సో స్కిల్ అంటే ప్రాక్టికల్గా మనం చేసి చేయడము. అంటే కొన్ని వర్క్స్కి స్కిల్ అవసరము. రికార్డింగ్, ఎడిటింగ్, ఇట్స్ ఎ స్కిల్. మాట్లాడము, ఇట్స్ అ నాలెడ్జ్. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్. నేను దేని మీదైనా మాట్లాడతాను. ఐ మే నాట్ బి ఏబుల్ టు టెక్నికల్లీ ఎడిట్ ఈ వీడియో, అది స్కిల్. ఇది నాలెడ్జ్. ప్రతి జాబ్లో కూడా రెండు ఉంటాయి, స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది. మాట్లాడడం కూడా ఒక స్కిల్లే. చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. అయితే కొన్ని జాబుల్లో నాలెడ్జ్ కాంపొనెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని జాబుల్లో స్కిల్ కాంపొనెంట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్, బస్ డ్రైవర్ కానీ, ఈవెన్ ఏరోప్లేన్ పైలట్ కానీ, మోస్ట్లీ స్కిల్ అక్కడ 80-90% స్కిల్, బట్ 10% నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్గా. ప్రొఫెసర్ స్కిల్ అంటే ఎక్స్ప్రెషన్ స్కిల్ ఉండాలి. 80-90% ఇట్స్ ఎ నాలెడ్జ్ ఓన్లీ. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో ప్రాక్టికల్స్ అందుకే 3 ప్లేసుల్లోనే స్టూడెంట్ ఉండాలి. జీవితకాలం స్టూడెంట్ అంటే ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత. వెరీ గుడ్, వండర్ఫుల్ క్వశ్చన్. ఒకటి క్లాస్ రూమ్స్లో ఉండాలి, రెండవది లైబ్రరీలో ఉండాలి చదువుకుంటే, మూడవది ప్రయోగాలు చేసుకుంటూ ల్యాబొరేటరీలో. ప్రయోగాలు చేస్తారు మా వాళ్ళు, లైబ్రరీలో ఎక్కువ ఉండరు, ల్యాబొరేటరీలో ఉండాలి. క్లాస్ రూమ్ అంతకంటే ఉండరు నాకు తెలిసినంత వరకు. ల్యాబొరేటరీలో ఉన్న మంచిదే. చాలామంది కొన్ని ఇన్స్టిట్యూట్స్లో రాత్రి కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. అటానమస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, హాస్టల్ అటాచ్డ్ ఉన్నాయనుకోండి, రాత్రి భోజనం డిన్నర్ అయిపోయిన తర్వాత రాత్రి 10-11 గంటలకు కూడా దే మే డూ ల్యాబొరేటరీస్. మన దేశంలో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ లేవు, అవి రావాలి ఎక్కువ అని నా సూచన. వినేవాళ్ళు ఎవరన్నా అథారిటీలో ఉంటే దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కొంతమంది ఆ ల్యాబొరేటరీస్ అనేటువంటివి కూడా దుర్వినియోగానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఎట్లా దుర్వినియోగం చెప్పండి? కొన్ని చంపడానికైనా. అది ల్యాబొరేటరీలో అదేమి అట్లా కుదురుతుంది? ఎక్కడైనా చంపాలనుకుంటే ఎవరిని ఎక్కడైనా చంపొచ్చు. ల్యాబొరేటరీలో అంటే ఇప్పుడు కెమికల్స్ ఏదైనా తయారు చేయాలనుకోండి, రసాయనాలు కొన్ని, సో అలాంటివి అవి అంటే ఇప్పుడు స్కూల్ కాలేజ్ వరకు చిన్న చిన్న లెవెలే కదమ్మా. మహా అయితే మీకు యాసిడ్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ. అంతకు మించి ఏముండదు కదా. అంటే నేను బైపీసీ ఈ విధంగా చెప్తున్నాను, స్కూల్ కేటగిరీ పీపుల్ని కాదు. మనం మాట్లాడుతుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కదా. స్కూల్స్లో కాలేజీల్లో అంత భయంకరమైన కెమికల్స్ ఉండే అవకాశం ఏం లేదు. రొటీన్గా ఉండేటివి కొన్ని ఉంటాయి, అవి కూడా వీ షుడ్ బి కేర్ఫుల్. చేతుల మీద పడితే కూడా చేతులు కాలుతాయి కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవన్నీ ఏమన్నా ఉంటాయి కనుక. కానీ ఈ స్టూడెంట్ని వాడు ఈ 3 చోట్ల తప్ప వేరే చోట ఉండకూడదు. క్లాసులు బంక్ చేయరాదు, నంబర్ 1. ఆ తర్వాత మీకు SCERT అని ఒకటి కాన్సెప్ట్ కాదు, ఇట్స్ ఇన్స్టిట్యూషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీని సెంట్రల్ లెవెల్లో NCERT అని ఒకటి ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో తెలంగాణ ఒకటి విజువల్ సెంటర్ ఉంది. దే రికార్డ్ పర్టికులర్లీ గవర్నమెంట్ స్కూల్స్కి గవర్నమెంట్ టీచర్ చేతనే సబ్జెక్టు ఇవి దే రికార్డ్. అప్పుడు ఏంటంటే మనం వీడియో డిస్ప్లే చేయొచ్చు పిల్లలకి. వీడియో అయిన తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే టీచర్ క్లారిఫై చేస్తారు. అంటే ఇట్స్ ఏ మోర్ మెకనైజేషన్, టెక్నాలజైజ్డ్ కాన్సెప్ట్. ఇది కూడా ఉంది. సో అంటే మొత్తానికి ఏంటంటే ఒక డిగ్రీయో అంటే స్టూడెంట్స్కి ఎంత కెపాసిటీ, ఎంత పొటెన్షియల్, ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంతవరకు చదువుకోవడానికి హీ షుడ్ ట్రై. సో ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నంత కాలము ఈ 3 ప్లేసెస్ తప్ప 4వ ప్లేస్లో ఉండకూడదు. ఐదర్ క్లాస్ రూమ్ ఆర్ లైబ్రరీ ఆర్ సైన్స్ అయితే ఇన్ ల్యాబొరేటరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.